హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు మా మమ్మీ నా వార్డ్రోబ్ మొత్తం డీక్లటర్ చేసి క్లీన్ చేసి సరిగ్గా పెట్టేసి ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే మా మమ్మీ లాస్ట్ కొన్ని వీడియోస్ నుంచి చూస్తుంది అనమాట, నేను డ్రెస్సెస్ అనేవి రిపీట్ చేస్తున్నానని. అందుకే మా మమ్మీ అక్కడ ఉన్నప్పటి నుంచే చెప్తుంది, నేను వచ్చిన వెంటనే ఫస్ట్ నీ బీరువా సర్దుతాను అని. మొన్న వచ్చారు, ఈరోజు మా మమ్మీ డిసైడ్ అయిపోయింది అనమాట. మార్నింగ్ లెగ్సి టీ తాగిన వెంటనే నా బీరువా మొత్తం ఓపెన్ చేసి ఆ బట్టలన్నీ తీసి ఇలా కుప్పగా వేసి నాకు చూపిస్తుంది అనమాట. ఇన్ని బట్టలు నీ దగ్గర ఉన్నాయి, వేసుకున్నావు 4 బట్టలు వేసుకుని నన్ను సాధిస్తున్నావు అన్నది. సో ఇవన్నీ డీక్లటర్ చేస్తున్నాము. అండ్ ఏవైనా కొద్దిగా కుట్లు ఊడిపోతే, ఏమైనా స్టిచెస్ అంటే చిన్న చిన్న ఆల్టరేషన్ చేయాల్సినవన్నీ వేరే పైల్ చేసాము. తర్వాత ఎవరికి డొనేట్ చేయవలసినవన్నీ వేరే పైల్ చేసాము. ఇంకా ఏవైతే సమ్మర్ కోసం యూజ్ చేయాల్సినవన్నీ వేరేగా పైల్ చేసి మా మమ్మీ నాకు వార్డ్రోబ్ మొత్తం క్లీన్గా సర్దిసి ఇచ్చింది. అండ్ నాకు స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చిందనమాట, జాగ్రత్తగా ఏది నేను తీయాలనుకుంటున్నానో ఆ డ్రెస్ని జాగ్రత్తగా తీయాలని. అండ్ తర్వాత వచ్చేసి డ్రెస్సెస్ అనేవి రిపీట్ చేయకూడదని, ఒక డ్రెస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ డ్రెస్సులు నేను కనీసం 15 days వరకు వేసుకోకూడదని నాకు స్ట్రిక్ట్ వార్నింగ్స్ వచ్చాయన్నమాట. ఈ వార్నింగ్స్ అనేవి నాకు ఎవ్రీ ఆల్టర్నేట్ డే వస్తూనే ఉంటాయి. బట్ నా హ్యాండ్లో ఏంటుందో నాకు తెలీదు. నా వార్డ్రోబ్స్ ఎప్పుడు క్లీన్గా ఉండవు. నేను బాస్కెట్స్ ట్రై చేశాను, కాన్మరీ మెథడ్ ట్రై చేశాను, ఫోల్డింగ్ మెథడ్ ట్రై చేశాను, కవర్ మెథడ్ ట్రై చేశాను, ఆల్మోస్ట్ అన్ని రకాలు ట్రై చేస్తాను. బట్ తెలీదు, ఎంత బాగా సర్దినా కూడా అది గట్టిగా అయితే ఒక 4 రోజులు క్లీన్గా ఉంటుంది, తర్వాత మళ్ళీ అది చెత్తలా అయిపోతుంది అనమాట. అండ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను అటుకులతో ఉప్మా చేశానండి. అది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అనమాట. అటుకుల ఉప్మా మీలో ఎంతమంది చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మా ఇంట్లో అయితే చాలా రెగ్యులర్గా చేస్తాము. అది చాలా లైట్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి మనకి సూపర్ ఎనర్జెటిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మా మమ్మీ సర్ప్రైజ్ అయిపోయింది, ఇన్ని బట్టలు ఉంటే ఆ 4 బట్టలు వేసుకుని ఎందుకు చంపుతున్నావు అనేసి. అండ్ మా మమ్మీ 2 hours ఇవన్నీ ఫోల్డ్ చేసిందండి నీట్గా. దేని విధాన్ని సెట్ చేసింది అంటే షార్ట్ డ్రెస్సులు, లాంగ్ కుర్తీలు, చూడీదార్లు వేరేగా ఇలాగ అన్నీ సెట్ చేసి ఇచ్చేసింది అనమాట. ఏవైతే నేను అసలు యూజ్ చేయనో వాటన్నిటినీ వేరేగా బిన్స్లో కూడా పెట్టేసింది. అండ్ చూసారుగా ఈ లోపల కూడా నా దగ్గర డ్రెస్సులు ఉన్నాయి. ఇవి కాకుండా నా దగ్గర మోర్ దాన్ ఈ మధ్యకాలంలో అంటే లాస్ట్ 2-3 monthsలో పర్చేస్ చేసినవి ఒక 15 sarees ఉన్నాయన్నమాట. వాటికి ఫాల్స్లు అవన్నీ రేపు కొడతానన్నది. సో మా మమ్మీని రెస్ట్ తీసుకోమంటున్నాను, బట్ మా మమ్మీ రెస్ట్ తీసుకోవట్లేదు. సో సాహిల్ అండ్ మమ్మీ కలిసి నా హ్యాండ్ బ్యాగ్స్ అన్నిటినీ సెట్ చేసి పెడుతున్నారు. ఇవన్నీ నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ అండి. మీలో చాలామంది నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు కూడా మీరు ఇంట్రెస్టెడ్ అంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ మొత్తం మీకు చూపిస్తాను. తర్వాత నా హ్యాండ్ బ్యాగ్స్ పాత హ్యాండ్ బ్యాగ్స్లో దేంట్లో డబ్బులు, దేంట్లో డైపర్లు, దేంట్లో ఫుడ్, బిస్కెట్లు, లేస్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో మా మమ్మీ నన్ను తిట్టింది. తర్వాత వచ్చేసి నేను కుకింగ్ స్టార్ట్ చేస్తాను. కుకింగ్కి ఈరోజేమో బెండకాయలు ఇలా వేపిందనమాట. ఇలా నేనెప్పుడు చేయలేదు, మా మమ్మీ చేసిందంట. లైక్ మేము ఉన్నప్పుడు కూడా మమ్మీ ఎక్కువ చేసేది కాదు. ఇదేంటి అంటే బెండకాయలు సన్నగా కట్ చేసి ఉప్పు, కారం, పసుపు అండ్ గరం మసాలా, బియ్యం పిండి, నువ్వులు వేసి కలిపేసి ఇలాగా ప్యాన్ మీద ఫ్రై చేసుకోను. భలే టేస్టీగా ఉందండి. అండ్ తర్వాత నేను కుక్ చేస్తున్నాను చికెన్ కర్రీ. ఇప్పటికే నేను చాలాసార్లు మీకు వీడియోస్లో చూపించాను. సో ఈరోజు నేను డీటెయిల్గా చూపించట్లేదు, జస్ట్ అలాగే చూపిస్తున్నాను అనమాట. అండ్ నేను మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కదా, లైక్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తెప్పించాను అనేసి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే ఏవో కాదండి, మనం గానువల్లో ఇంతకుముందు చేయించుకునే వాళ్ళం కదా. మన దగ్గర ఉన్న కొబ్బరికాయలు అన్నీ తీసుకెళ్ళి గానువల్లో ఇచ్చి నూనె ఎక్స్చేంజ్లో తెచ్చుకునే వాళ్ళం. మన దగ్గర ఉన్న నువ్వులు ఇచ్చేసి నూనె తెచ్చుకునే వాళ్ళం. అదే కోల్డ్ ప్రెస్డ్ అండి. అదేమి పెద్ద లైక్ సస్పీషియస్ థింగో మనకు అస్సలు తెలియని విషయం అయితే కాదు. మా అత్తవారి ఇంట్లోనే ఏంటి అంటే బోల్డని మాకు నువ్వుల పంట ఉండేది. సో వాళ్ళు అసలు నూనె ఎప్పుడు కొనుక్కునే వాళ్ళే కాదు. సంతోష్ వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళకి బోల్డంత నువ్వుల నూనె అన్నీ వచ్చేది. ఇప్పుడు ఊర్లో వదిలేసి వచ్చేయడం వల్ల అవి ఏవి మాకు ఇప్పుడు దొరకట్లేదు. సంతోష్ వాళ్ళ ఇంట్లో మ్యాంగోస్ వచ్చేవి, బోల్డంత వరి వచ్చేది, తర్వాత లైక్ చాలా చాలా వచ్చేవి సంతోష్ చిన్నప్పుడు. ఇప్పుడు అసలు ఏమీ లేవనుకోండి. దాని తర్వాత నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. లాస్ట్లో లివర్ యాడ్ చేశాను. అండ్ చికెన్ కర్రీ సూపర్ సింపుల్గా చేస్తానండి. నేను ఫస్ట్ ఉల్లిపాయలు ఫ్రై చేస్తాను, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాను, తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ యాడ్ చేస్తాను. తర్వాత మన చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేసేస్తాను. వీటిలోంచి వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఫ్రై చేసి తర్వాత విజిల్ పెట్టి 2 to 3 విజిల్స్ పెడతాను అనమాట. తర్వాత మా మామ్ స్పెషల్ చారు.
మా మమ్మీ చేసిన చారు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. చారు మా మమ్మీ ఎలా చేస్తుందంటే ఫస్ట్ అందులోని కొద్దిగా ధనియాలు, ఆవాలు, మెంతులు అండ్ సోంపు ఇవన్నీ వేస్తుందన్నమాట. అవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఎండుమిరపకాయలు, ఇంగువ, టమాటో, కరివేపాకు యాడ్ చేస్తాం. ఇవి యాడ్ చేసిన తర్వాత టమాటోలు కొద్దిగా మెత్తగా అయిన తర్వాత మనం అందులోని 3 to 4 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటాం. మీలో ఎంతమంది ఉన్నారు, ఎంత చారు తింటారు అన్న దాన్ని బట్టి నేను ఇక్కడ 3 glasses వాటర్ యాడ్ చేసాం. తర్వాత కొద్దిగా చింతపండు, పసుపు, ఉప్పు అండ్ చారుగుండ, చారు మసాలా మీరు ఇంట్లో చేసిందైనా లేదా మార్కెట్ నుంచి తెచ్చిందైనా ఇందులో యాడ్ చేసేసుకుందాం. అండ్ ఇది ఫుల్గా బాయిల్ అవ్వాలి. ఆల్మోస్ట్ 5 to 6 minutes పాటు బాయిల్ అవ్వాలన్నమాట. రోలింగ్ బాయిల్ అంటాం చూడు, అలా అయ్యే వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు వీడియో క్లిప్లో చూపించినట్టుగా అన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత మీకు ఒక మంచి అరోమాటిక్ స్మెల్ వస్తుంది. అంటే మీ చారు అన్నది కంప్లీట్ అయిపోయినట్టేనండి. సో సూపర్ యమ్మీ చారు. అండ్ ఇది నా లంచ్ అండి ఈరోజు. చాలా చాలా సింపుల్ బట్ సూపర్ హెల్దీ అన్నమాట. లైక్ అన్నం, బెండకాయలు, చికెన్, చారు, పప్పు అండ్ వడియాలు. ఇలా చాలామంది నిన్న ఏ వడియాలు చూపించాను అన్నారు. అవి నెయ్యిలు వడియాలండి. ముడిల్లాగే నెయ్యిలు అని కొత్త ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. వాటితో ఈ వడియాలు చేస్తారు. ఎలా చేస్తారు అంటే నాకు కూడా తెలీదు, మా మమ్మీని అడగాలి. మా మమ్మీని అడిగి నేను మీకు చెప్తాను ఇంకేదైనా వీడియోలో. ఓకేనా? నేను లంచ్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్. లంచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఆమ్స్టర్డామ్ నుంచి వచ్చిన కొత్త నెయిల్ పాలిష్ అండి. దీస్ ఆర్ సో వైబ్రెంట్ కలర్స్ అనమాట. లైక్ మ్యాట్ ఫినిష్, గ్లాస్ ఫినిష్, ఎంత క్యూట్ బాటిల్లోని చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరు 2 coats అప్లై చేశారంటే బాటిల్లో ఏ కలర్ ఉందో ఆ కలర్ వస్తుంది. ఇందులోని నాకు మ్యాట్ షేడ్స్ చాలా నచ్చాయి. మ్యాట్ షేడ్స్, గ్లాసీ షేడ్స్, ఇంకా చాలా చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయన్నమాట. వీటి మీద ఆఫర్ కూడా రన్ అవుతుంది, buy 1 get 1 free అంటే. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి ఐ థింక్ 65-66 అలా ఉంటుంది అనమాట. అంటే మీకు ఆఫర్ తర్వాత మీకు 35 రూపీసే పడుతుంది. లైక్ క్యూట్ ప్యాకేజింగ్లో చిన్న చిన్న బాటిల్లో చాలా చాలా క్యూట్గా ఉంది. నెయిల్ పాలిషర్స్ నాకు పెద్ద బాటిల్స్ అస్సలు నచ్చవండి. ఎందుకంటే మనం హాఫ్ యూజ్ చేసినప్పటికీ అవి వెండిపోతాయి, లేదా మనం ఆ కలర్కి బోర్ అయిపోతాము. సో నేను మీకు ఇప్పుడు నా నెయిల్స్ మీద అప్లై చేసి చూపిస్తాను చూడండి. లైక్ మ్యాట్ ఫినిష్ది బ్రష్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు సింగిల్ కోట్ పెట్టుకుంటే షీర్ కలర్ అంటే చూడండి బాటిల్లో నుంచి కొద్దిగా లైట్గా వస్తుంది. అదే మీకు డబల్ కోట్ పెట్టుకున్నారంటే ఇట్స్ బ్యూటిఫుల్ అనమాట. ఇది న్యూడ్ షేడ్ ఏదైతే ఉందో ఇది నా ఫేవరెట్. ఎందుకో సడన్గా నాకు డార్క్ కలర్స్, పేస్టల్ కలర్స్ కన్నా న్యూడ్ కలర్స్ అంటే చాలా చాలా నచ్చుతున్నాయి నెయిల్ పాలిషర్స్లో. ఈ పింక్ కలర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ పింక్ కలర్ 2 coats పెట్టుకుంటే సేమ్ బాటిల్లో ఏ షేడ్ అయితే ఉందో అదే షేడ్ వచ్చింది అనమాట. దాని తర్వాత నేను ఈ నెయిల్ పాలిషెస్ పెట్టుకుంటున్నానని కుషాల్ కూడా పెట్టుకుంటాను అన్నాడు. సో నేను తనకు కూడా పెడుతున్నాను అనమాట. వీటన్నిటిది లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు కావాలి అనుకుంటే. వీటి మీద హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. సో చెక్ చేయండి, మీరు కావాలి అనుకుంటే పర్చేజ్ చేయండి. లింక్స్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. మీకు సూపర్ ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా? అండ్ ఈరోజు రాత్రి డిన్నర్ పార్టీకి వెళ్ళడానికి ఉందండి. లైక్ మా మమ్మీ వాళ్ళు చైనీస్ పెవెలియన్కి ఇంతకుముందు మేము వెళ్ళాము, మీకు గుర్తుందా? అక్కడ ఫుడ్ మా మమ్మీ వాళ్ళకి సూపర్ ఇంట్రెస్టింగ్గా కనిపించింది. సో ఈరోజు మేము డిన్నర్కి పట్టుకెళ్తున్నాము మమ్మీ డాడీని.
ఈ రెస్టారెంట్ మీ అందరికీ గుర్తొచ్చే ఉంటుంది. హరీషాతో లాస్ట్ వీక్ ఆ ముందు వీక్ వెళ్ళాము. సో మమ్మీ అని కూడా మేము ఇక్కడికి డిన్నర్కి తీసుకొచ్చాము. ఇక్కడ మేము ఫస్ట్ ఆర్డర్ చేసాము స్వీట్ కార్న్ చికెన్ సూప్ అండ్ ఇంకొకటి వచ్చేసి క్రాబ్ సూప్ అనమాట. క్రాబ్స్ ఫ్లెష్తో తయారు చేయబడిన ఈ సూప్. బట్ నాకైతే అది ఏమి అంత స్పెషల్గా అంత టేస్టీగా అయితే ఏం అనిపించలేదు. జస్ట్ నార్మల్గా అనిపించింది. లైక్ మీరు ఒకవేళ ఈ హోటల్కి కనుక వెళ్తున్నట్టయితే ఇది ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ సూప్స్ 150 అయితే ఇది 250 280 అనమాట. దాని తర్వాత మేము ఆర్డర్ చేసాము ఫిష్ అండ్ తర్వాత ప్రాన్స్. మమ్మీ నాన్ వెజిటేరియన్స్లో చికెన్ తిందండి. సో మేము చికెన్ని అవాయిడ్ చేస్తున్నాం ఈరోజు. ఫిష్ ఆర్డర్ చేసాము, ప్రాన్స్ ఆర్డర్ చేసాము, క్రాబ్స్ ఆర్డర్ చేసాము. ఇలా ఉందన్నమాట. చికెన్కి ఎగ్స్కి దూరంగా ఉన్నాము. అండ్ దాని తర్వాత మేము ఆర్డర్ చేసాము అమెరికన్ చాప్సీ వితౌట్ చికెన్ అనమాట. ప్రాన్స్తో చేయబడిన అమెరికన్ చాప్సీ ఆర్డర్ చేసాము. అండ్ దాని తర్వాత లాస్ట్ మేము తిన్నాము బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. లైక్ సూపర్ సింపుల్ డిన్నర్ అండి. అండ్ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక బ్లాగ్తో రేపు మీ ముందుకు వస్తాను. అండ్ నేను ఇక్కడ చూపిస్తాను, ఒక క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. అందులో కుషాల్ ఎంత బాగా ఫోక్తో తిండో నేర్చేసుకున్నాడు. అండ్ తనకి కెమెరా అంటే ఇప్పుడు అస్సలు భయం లేదు. కెమెరా ఆన్ చేశాను అన్న కానీ తను వేసిన వేషాలు చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. ఓకేనా, బాయ్.